వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. గోంగూర పచ్చడిని చాలా రకాలుగా చేస్తూ ఉంటాము. ఎలా చేసినా గోంగూర పచ్చడి బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉండే విధంగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఒక కట్ట గోంగూరకి 50 గ్రాముల పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. 5 నుండి 6 వెల్లిపాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవి లైట్గా ఫ్రై అయితే చాలు. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక కట్ట గోంగూరని కాడలు లేకుండా ఇలా మొదట్లోకి చుంచుకొని 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. పచ్చి వాసన పోయే వరకు అడగంటకుండా దీన్ని నూనెలో బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అంతలోపు మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని ఒకసారి దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే గోంగూరని వేసుకొని మరి పేస్ట్లా కాకుండా ఒకసారి అంతా కలిసేలాగా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా పట్టుకున్నాక దీన్ని బౌల్లో వేసుకొని గోంగూర పచ్చళ్ళలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనిలోకి పోపుని పెట్టుకుందాం. పోపు గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న 2 వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుంటే మొత్తం అన్నం పచ్చడితోనే తినేయచ్చు. అంత బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.